హైదరాబాద్ సిపి సజ్జన జర్నలిస్టులను బెదిరించారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఏమైంది మీ రూల్ బుక్ అంటూ ఆయన ప్రశ్నించారు. ఇలాంటివన్నీ మీకు కనిపించడం లేదా అన్నారు హరీష్ రావు. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. జర్నలిస్టులను బెదిరించినావు కదా, ఎమర్జెన్సీ ఉంటే మీరు ఇక్కడ ఉంటారా, నేను మీతో మాట్లాడతానా, మీరంతా జైల్లో ఉంటారని జర్నలిస్టులనే బెదిరించే ధోరణితో మాట్లాడినావు కదా. ఏమైంది నీ రూల్ బుక్? సజ్జనా, నీకు ఇవేం కనబడతలేవా? జర్నలిస్టుల మీద సిట్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ను వేధించడానికి సిట్ల మీద సిట్లు, కమిషన్లు వేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాకి బుక్ అందరికీ సమానమని డీజీపీ శ్రీధర్ రెడ్డి చెప్తారని, మరి ఆ బుక్ ఇప్పుడు ఏమైపోయిందని ప్రశ్నించారు ఆయన. ఏది యాక్షన్, ఏది సిట్, ఏది? మా జర్నలిస్టులను వేధించడానికి సిట్టు, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ను వేధించడానికి సిట్ల మీద సిట్లు, కమిషన్ల మీద కమిషన్లు. మరి వీటి మీద సిట్లేవి, కమిషన్లేవి? నేను అడుగుతున్నా. కాకి బుక్ అందరికీ సమానమే అని నీతులు చెప్పే డీజీపీ శ్రీధర్ రెడ్డి గారు, మీ కాకి బుక్ కాకెత్తుకపోయిందా? ఎక్కడ పోయింది? కాంట్రాక్టర్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఇప్పటికి ఎందుకు అరెస్ట్లు అయితే లేవు?